ఏమండి సర్పంచ్ గారు ఇల్లు ఎక్కడండి? ఎదరికెళ్ళి కుడివైపు తిరిగిన తర్వాత రెండో ఇల్లండి. ఏమండి సర్పంచ్ గారు బాగున్నారా? నమస్కారం అచ్యుత్ కుమార్ గారు, రండి రండి దయచేయండి. ఏంటి సర్పంచ్ గారు రమ్మని ఉత్తరం రాశారు, ఏంటి విశేషాలు? ఏమి లేదండి, మీరు 5 సంవత్సరాల క్రితం మా ఊరు వచ్చి తపాలా జీవిత బీమా గురించి అందరికీ చెప్పినారు. అందులో ఇద్దరు మాత్రమే పాలసీలు చేశారు. మిగతా వాళ్ళు తినడానికి కూడు లేకుండా ఉంటే ఇన్సూరెన్స్ అంటూ మిమ్మల్ని కొంచెం హేళన చేశారండి. అవునండి, అవును, అందుకే కదండి మీ ఊరు 5 సంవత్సరాల నుంచి రాలేదు. అవును అన్నట్టు పుల్లారావు గారు వెంకట్రావు గారు ఆ రోజు 2 పాలసీలు తీసుకున్నారు కదా, ఎలా ఉన్నారు వాళ్ళు ఇప్పుడు? ఈ మధ్యన మా ఊరిలో 5 మంది కరోనా వ్యాధితో కాలం చేశారయ్యా. అందులో వెంకట్రావు ఒకడు. వాడికి తపాలా జీవిత బీమా ఉండటం వల్ల తన కుటుంబం ఇప్పటికి కూడా బాగానే ఉంది. కానీ మిగిలిన వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ బ్రతుకు తెరువు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారయ్యా. అందుకేనయ్యా మేము చెప్పేది ముందు జాగ్రత్త ఉండాలని. ఇలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రాకూడదని మీరు ఇచ్చిన విజిటింగ్ కార్డులో ఉన్న నెంబర్కి కాల్ చేస్తే కలవలేదు. అందుకే ఉత్తరం రాయవలసి వచ్చిందయ్యా. ఆ నెంబర్ మార్చాను, కానీ అందరికీ కొత్త నెంబర్ తెలియపరిచానే, అది మీరు గమనించినట్లేదే. ఇప్పుడు మా వాళ్ళు అందరూ బీమా విలువ తెలుసుకున్నారు. పదండి, మా వాళ్ళందరికీ జీవిత బీమా చేయిద్దాం. సరే, అందరినీ మన ఊరు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి రమ్మనండి. అరే సుబ్బయ్య, మన వాళ్ళు అందరినీ తీసుకొని పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి. సార్ వచ్చారు, మనందరం పాలసీలు చేసేద్దాం.